చాలు ఇంటి పిల్ల పాపలతో కలకాలం సంతోషంగా వర్తిల్లు. గాడ్ బ్లెస్ యూ మ్యాన్. పెళ్ళి చేసుకొని బతుకుంటా, సంతోషంగా బతుకుంటా. లెట్ డిగ్ ఇట్ అవుట్ గండికోట రహస్యాలు. డిగ్ ఇట్ అవుట్. హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు అయితే మేము కాఫ్ క్యాజల్ ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. సో మీరు కూడా మాతో పాటు వీళ్ళు పోలీసులు పడిందా? పోలీస్ మామ వచ్చేసి వెహికల్స్ అన్ని ఫొటోస్ తీసుకుంటున్నారు. అండ్ ఏమైందో తెలియదు కానీ ప్రతి హౌస్కి కూడా వెళ్తున్నారు అనమాట చెక్ చేయడానికి. బట్ ఇక్కడ పోలీసుల్ని చూసి ఎవరు సో ఫైనల్గా మనమైతే లొకేషన్కి రీచ్ అయిపోయాము. ఇప్పుడు మీకు అక్కడ కనిపిస్తుంది కదా, సో అదే అనమాట మనం వెళ్తున్న లొకేషన్, కాఫ్ క్యాజల్. సో ఈ లొకేషన్ అనేది జనరల్గా హిస్టారిక్ ప్లేసెస్ చూడడం అండ్ స్టోరీస్ తెలుసుకోవడం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో అయితే నచ్చుద్ది ఖచ్చితంగా. అండ్ లొకేషన్ కూడా తప్పకుండా నచ్చుతుంది. అండ్ మీరైతే వీడియో తప్పకుండా చివరి దాకా చూసేయండి. ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఆల్మోస్ట్ ఒక 2 hours దాకా జర్నీ చేసిన తర్వాత ప్లేస్ అయితే మేము రీచ్ అయిపోయాం అనమాట. అండ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ హౌజెస్ అన్నీ ఉన్నాయి చూసారా, ఇవంతా కూడా నార్మల్గా ఒక చిన్న విలేజ్లో ఉంటే ఎలా ఉంటుందో అలా అనిపించింది. సో లొకేషన్ అయితే పీస్ఫుల్గా ఉంది. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి ఎంట్రీ టికెట్ అయితే ఉనింది ఆల్మోస్ట్ 15 pounds ఒక్కొక్కరికి. సో అలా 15 pounds అయితే టికెట్ పెట్టాము. అది నిజంగా వచ్చేసి వర్త కాదా అనేది అయితే తెలీదు. సో మనం అయితే లొకేషన్ చూద్దాం రండి. సో ఈ కాఫ్ క్యాజిల్ని 11వ శతాబ్దంలో నార్మన్ రాజు విలియం ది కాన్కరర్ నిర్మించారనమాట. ఈ కోటను ఆయన బ్రిటన్ను జయించిన తర్వాత దాదాపు 1066వ సంవత్సరంలో నిర్మించారు. ఇది వచ్చేసి మనకి ఒక రక్షణ కోటగా మరియు రాజు కుటుంబానికి నివాసంగా వచ్చేసి ఉండేదన్నమాట. ఈ ప్లేస్ అనేది మనకి కొండ మీద నిర్మించి ఉండడం వల్ల చాలా అంటే చాలా వరకు సైనిక పరిరక్షణకి చాలా బలమైన స్థానంగా ఉండేది. అండ్ ఇది రాజు కుటుంబాలకి ముఖ్యమైన స్థలంగా అండ్ రాజకీయాలకు కేంద్రంగా ఉండేది అని చెప్పేసి చెప్తారు. అండ్ రాణి ఎలినార్ మరియు ప్రిన్స్ జాన్ వంటి ప్రముఖులు కూడా ఇక్కడ నివసించారు. అలాగే రాణి ఎలినార్ను కూడా ఇక్కడ బంధించారని మనకి చరిత్ర అయితే చెబుతుంది. ఇలా ఉన్న ప్లేస్కి నాశనం ఎలా జరిగింది అని అంటే, సో దానికి మనకున్న స్టోరీ ఏంటంటే 17వ శతాబ్దంలో ఇంగ్లాండ్ సివిల్ వార్ సమయంలో కాఫ్ క్యాజిల్కు పెద్ద నష్టం అయితే అయిందని చెప్తారు. పార్లమెంటేరియన్ సైన్యం ఈ కోటను బలంగా దాడి చేసి పేల్చేసింది అని చెప్పేసి, ఆ పేలుళ్ళ వల్ల కోట అనేది మొత్తం కూడా విరిగి పడిపోయిందని చెప్పి చెప్తారనమాట. కానీ నేటికి అవశేషాలు మనకి ఆ కాలపు గొప్పతనాన్ని గుర్తు చేస్తూనే ఉంటాయని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇదేంటి అని అంటే, ప్రస్తుతం కాఫ్ క్యాజిల్ ఒక ప్రముఖ పర్యాటక కేంద్రంగా అయితే మారింది. అండ్ ఇది వచ్చేసి మనకి నేషనల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ప్రస్తుతానికి ఇదైతే సంరక్షించబడుతుందన్నమాట. ఇక్కడికి వెళ్తే మీరు బ్రిటన్ చరిత్రలోకి వెళ్ళినట్లు ఫీల్ అవుతారు. రోజు మేము ఎక్కడున్నాము అంటే కాఫ్ క్యాజిల్ అనే ప్లేస్కి వచ్చామన్నమాట. సో ఈ వ్లాగ్ రీజన్ ఏంటి అంటే, మా ఫ్రెండ్ బర్త్డే అనమాట, 25th బర్త్డే. సో బర్త్డే సెలబ్రేషన్స్ కోసం అయితే మేము కాఫ్ క్యాజిల్కి వచ్చేసాం. సో ఆ మనిషిని నేను చూపిస్తాను కదా, చూపించు, ఫేస్ చూపించు. సో ఈ మనిషి బర్త్డే అనమాట ఇవాళ. సో 25 ఏళ్ళు నిండిపోయాయి, నిండిపోలేదు 25 ఏళ్ళు స్టార్ట్ అయ్యాయి. సో 25 ఏళ్ళ సందర్భంగా మేమైతే కాఫ్ క్యాజిల్కి వచ్చేసాము. సో మీరందరూ కూడా కామెంట్ విష్ చేయండి. చాలు ఇంటి పిల్ల పాపలతో కలకాలం సంతోషంగా వర్తిల్లు. గాడ్ బ్లెస్ యూ మ్యాన్. పెళ్ళి చేసుకొని బతుకుంటా, సంతోషంగా బతుకుంటా. మళ్ళీ అడగవా? పెళ్ళి చేసుకొని బతుకుంటా, సంతోషంగా బతుకుంటా. రెండు గైస్, నేను ఒక మంచి శాపాన్ని ఇస్తున్నాను మా ఫ్రెండ్కి అయితే. సో పెళ్లి చేసుకొని పిల్ల పాపలతో కలకాలం సంతోషంగా ఉండమని. సో అది ఎలాగో పాసిబుల్ అవ్వదు కాబట్టి బ్లెస్ చేద్దాం ప్రస్తుతానికి. మీ ఉద్దేశం ఏంటి, దీని మీద ఒపీనియన్ ఏంటి? ఈ కాఫ్ క్యాజిల్ ప్లేస్ అంతా కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో మీరైతే చూసేయండి. డిగ్ ఇట్ అవుట్ గండికోట రహస్యాలు. డిగ్ ఇట్ అవుటా అంటే వెలికి తీస్తున్నాం కాబట్టి మనకైతే గోల్కొండ కోట ఎలా ఉంటుందో అలా ఉన్నాను అసలు. ఇప్పుడైతే మనం ఇలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ప్లేస్ అంతా. బ్యాక్గ్రౌండ్ చూసారు కదా, చాలా
అంతా చూసిన తర్వాత ఒక క్లారిటీ అయితే వచ్చింది నిజంగా. సో చాలా హిడెన్ ప్లేసెస్ టైప్లో ఉన్నాయి. సో ఈ హిడెన్ ప్లేసెస్లో వాళ్ళని వాళ్ళు సంరక్షించుకోవడానికి అయితే నిజంగా యూటిలైజ్ చేసుకుని ఉంటారు అని చెప్పి అనిపిస్తుంది. సో అప్పుడప్పుడైతే నిజంగా ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ని అయితే విజిట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అప్పుడేగా మనకి కొంచెమైనా హిస్టరీ అయితే తెలుస్తుంది అనిపిస్తుంది నిజంగా. సో ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.